మస్తానా ఏం కావాలి? మేము చింతల బస్తీకి వెళ్ళి వచ్చినామన్నా 3 దినాల సంది నీళ్ళు రావట్లేదన్న. మీరు ట్యాంకర్లు ఇస్తే తోలుకుపోతామన్నా. ట్యాంకర్లు లేవు, తొక్కలు పండి. వాట్ ఆర్ యు టాకింగ్? దౌర్జన్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. డోంట్ క్రాస్ యువర్ లిమిట్. ఏంటండి నీళ్ళు అడిగితే కొడతారా? నీకు వేరే చెప్పాలరా? మాట్లాడుతున్నా కొడుతురేంది భయ? ఇచ్చింది చాలా, ఇంకేమన్నా కావాలా? దెబ్బలు తింటే నవ్వు వస్తుందారా? మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. ట్యాంకర్లు ఆఫ్ చేసి ఒక తప్పు చేసిర్రు, మమ్మల్ని కొట్టి ఇంకో తప్పు చేసిర్రు. అన్న ఒక్క తప్పే క్షమిస్తాడు. అన్నయ్య వాడెవడరా? రమ్మను దేకులేంగే. అన్నయ్య ఎవడా? మీకంత సరదాగా ఉంటే డెఫినెట్ గా చూపిస్తాం. కానీ ఆ పవర్ ని తట్టుకునే కెపాసిటీ మీ కళ్ళకుందా? పవర్ ఎవరు ఆఫ్ చేశారు? ఎవరు నువ్వు? తప్పు చేసిన వాళ్ళకి అడిగే హక్కు లేదు. ప్రశ్నలు మేము అడుగుతాం, సమాధానాలు మీరు చెప్పండి. మా బస్తీకి రావాల్సిన వాటర్ ట్యాంకర్లని దౌర్జన్యంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మేమే. ఏం చేస్తావు? స్టాప్ ఇట్. ఆల్ రైట్. మా వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నది ఎవరు? నేనే. అయితే ఏంటి? ఇంకొకసారి జనాలు ఇబ్బంది పెట్టేలా డాన్స్ కడితే పరిస్థితి ఎలా ఉండదు. జంక్షన్ జంక్షన్ జామ్ అయిపోద్ది. He's the man. థాంక్స్. అన్నా ఒక స్టిల్ అన్నా. ఎవరు నువ్వు? ప్రెస్ అన్నా. ఆహా, నీకు నేల మీద కావాలా గాలిలో కావాలా? అన్నా నువ్వు అందరి వాడివి, ఎప్పుడు పైనే ఉండాలన్నా. అయితే ఇస్తా, నొక్కు. పట్టించుకున్నది పూర్తి కాదు. మమ్మల్ని కాదని ఎవడైనా పండకు వస్తే ప్రాణాలుండవు. ఏంట్రా ఇది? పల్లాపేసి కూర్చున్నారేంటి? సత్య ఫైల్ మన మనుషులు వచ్చి మమ్మల్ని సాగుకొట్టారు బాబు. పాండు అన్న లేడు. ఎందుకో? మీ వాడొచ్చి మా వాళ్ళ పనులు చేయదన్నారంట. వాళ్ళేమో పనులు మాత్రం కూర్చున్నారు. మా డబ్బులు ఎవరుతారా? నువ్వు ఇచ్చారు. వస్తావనే మేము పనులు మానేసి కూర్చున్నాం. ఎవరికా? నాకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు పనులు మాత్రం కూర్చోవాలి ఏంటి? ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి. ఏంద్రా ఇచ్చేది?
వదలవా? నా చొక్కా. మీరంతా రౌడీలు రా. ఇంక మీద ఒకటి ఇస్తే తీపస్తాం. తీను. అబ్బో. నా పర్సు. నా పర్సు. చూడు కాంట్రాక్టులు రాకపోతే మీరు చూసుకోండి. అంతేగాని పొట్టకూటి కోసం కూలీ చేసే మా జోలికి వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. ఇది నా మాటగా మీ అన్నకి గోవింద్ 3000 తగ్గింది. ఆ విషయం ఇప్పుడే చెప్పేది. ఏయ్ సరిపోద్దా? సరిపోయింది. ఓకే. ఏమైంది? ఏం జరిగింది? ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నన్ను క్షమించు, నా కూతురుని కాపాడు. ఏడా మాటలో? తను నీ కూతురు కాదురా, నా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి. ఇంకా నాకు వదిలేయి. వాడు ఎక్కడ రమ్మన్నా? అది చెప్పారు.
ఎక్కడ్రా నా కోడల పిల్ల ఆ? ఏయ్! నువ్వు వచ్చింది సత్తి పైల్వాన్ అడ్డాకి. ఏయ్, ఎవడు అడ్డ అయితే ఏంద్రా? తప్పు చేసినోడు నడ్డిరగొట్టడం ఈ గోవిందరాజు స్టైల్. పంపించండి. నువ్వు డబ్బు తీసుకొస్తే ఆ డబ్బుతో పాటు నీ ప్రాణాలు కూడా తీసుకుందామని నిన్నిక్కడికి రప్పించాను. నా కోడల్ని కిడ్నాప్ చేసి ఒక తప్పు చేశాం. నన్ను ఇక్కడ రప్పించి రెండో తప్పు చేశాం. ఈ గోవిందరాజులు ఒక తప్పునే క్షమిస్తాడు, రెండో తప్పు క్షమాపణలు ఉండవు. జంక్షన్ జామ్ అయిపోతుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేగా. సత్తిగా 1 గంట ఫినిష్ అవడానికి 60 నిమిషాలు కావాలి. 1 నిమిషం ఫినిష్ అవడానికి 60 సెకండ్లు కావాలి. నువ్వు ఫినిష్ అవడానికి ఒకే 1 సెకండ్ చాలు. అది కూడా ఎక్కువే. పంపించు. అమ్మా, నీకే కీడు జరగదమ్మా. జరగదు. క్షమించండి మావయ్య గారు. అమ్మా
క్షమించండి. మా అమ్మా నువ్వు నా బిడ్డవమ్మా, నేను క్షమించడం ఏంటి? ఊరుకో. ఏంట్రా చూస్తున్నావు? రా వెళ్ళమ్మా, వెళ్ళి. ఐమ్ సారీ సిద్ధు.